హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మొన్న ఒకసారి నేను ఫంక్షన్కి వెళ్ళిన్నాను అనమాట. ఫంక్షన్లో యాక్చువల్గా నేను ఫంక్షన్స్కి వాటికి అటెండ్ కాను. సరే అని చెప్పేసి వెళ్ళాను. కానీ అక్కడ నాకు 10 ఇయర్స్ బ్యాక్ కలిసిన ఒక నా ఏజ్ కన్నా కొంచెం చిన్న అమ్మాయి నన్ను ఆపా అని పిలుస్తుంది. అని ఆపా సలాంలేకుం ఆపా ఎలా ఉన్నారు అది ఇది అని మామూలుగా మాటలన్నీ అయిపోయిన తర్వాత తను ఒక విషయం అడిగింది. అది ఏంటి అంటే, రేష్మా ఎలా ఉంది మీ అమ్మాయి అన్నది. అంటే తనకేమైందండి, తను హ్యాపీగా ఇద్దరు పిల్లలతోటి భర్తతోటి హ్యాపీగా ఉంది అని చెప్పేశాను. అంటే జాబ్ చేయట్లేదా మీ అమ్మాయి అన్నది. అంటే లేదు లేదు, హౌస్ వైఫ్ గానే ఉంది. బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసింది, ఆ తర్వాత వాళ్ళ ఆయన ఏం వద్దు అని లేదు. తన ఫ్యామిలీ కోసం, అంటే తన పిల్లల కోసం, వాటి కోసం సరే వాళ్ళ ఆయన సంపాదిస్తున్నాడు కదా, ఇంకా తాను హౌస్ వైఫ్ గానే ఉంటుంది అని చెప్పాను. అంటే తాను ఒక గంట క్లాస్ పీకింది నాకు. దేనికోసం అంటారా, తాను వాళ్ళ అమ్మాయిని యాక్చువల్గా ముస్లిమ్స్ ఫ్యామిలీలోని ఆడపిల్లలకు చదువు అంటే ఆ చదువు ఎందుకు అని చెప్పేసి 10th క్లాస్ మహా అంటే ఇంటర్ తర్వాత పెళ్లి చేసేస్తుంటారు. ఇంకా ఇంటర్ అంటే అప్పటి రోజుల్లో గగనమే అనమాట. అటువంటిది నేను అప్పుడు మా అమ్మాయిని బీటెక్ జాయిన్ చేశాను. అంటే మీరు అంత ఆ విషయానికి వచ్చేసి అమ్మాయి అంటుంది, అబ్బా మీరు ఆడపిల్లలను చదివించారు కదా, ఇంతకుముందు నాకు క్లాస్ పీకే వాళ్ళు అమ్మాయిలకు చదివించాలి, అప్పుడే మ్యారేజ్ చేయకూడదు అని నాకు క్లాస్ పీకారు కదా, ఇప్పుడు మీ అమ్మాయి హౌస్ వైఫ్ గానే ఉంది. అంత చదువు ఎంటెక్ చేసినా గానీ మీ అమ్మాయి హౌస్ వైఫ్ గానే ఉంది. నేను 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ అయిపోయింది, ఒక 1 year గ్యాప్ ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసి పంపించాను. మీరిచ్చింది అవే కట్న కానుకలు, నేను ఇచ్చింది అవే కట్న కానుకలు, పెద్ద తేడా లేదు. కానీ మీరు మీ అమ్మాయి కోసం ఎక్కువ ఖర్చు చేశారు, చదువు కోసం అని చెప్పేసి ఎక్కువ ఖర్చు చేశారు. ఇప్పుడు చూస్తామా అంటే మీ అమ్మాయి హౌస్ వైఫ్ గానే ఉంటుంది, మా అమ్మాయి కూడా హౌస్ వైఫ్ గానే ఉంటుంది. అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? మీరు మీ అమ్మాయిని చదివించడం వల్ల చాలా లాస్ అయ్యారు అని దాదాపు ఒక గంట క్లాస్ పీకింది. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే చదువు గురించి ఎవరి అభిప్రాయం వాళ్ళు. నేను ఆడపిల్లకు చదివించాలి అనే అభిప్రాయం నాది. తల్లిదండ్రులు అమ్మాయిలకు తప్పనిసరిగా చదివించాలి అనేది నా అభిప్రాయం. తన అభిప్రాయము అవసరం లేదు కదా, చదివినా గానీ హౌస్ వైఫ్ గానే ఉంటుంది కదా అనేది తన అభిప్రాయం. ఇప్పుడు నేను అదే అంశం గురించి మాట్లాడతాను. అసలు మీ అభిప్రాయంలో అమ్మాయిలకు చదువు అవసరమా లేదా? అమ్మాయిలకు చదువు ఆభరణం అని ఇంతకు ముందు రోజుల్లో చెప్పేవారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో అమ్మాయిలకు చదువు అనేది పెద్ద ఆయుధం. ఆమె చేతిలో ఉన్న ఆయుధం ఏమిటి అంటే చదువు. అందుకని చెప్పేసి ఈరోజు నేను చదువు అవసరమా లేదా అమ్మాయిలకు, ఒకవేళ అమ్మాయి చదువుకొని హౌస్ వైఫ్ గా ఉంటే అదేమన్నా తప్ప? చదువుకున్న అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండడం ఇది పెద్ద నేరమా? కాదు కదా. చదువుకుంది, జాబ్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు, లేదా అంటే హౌస్ వైఫ్ గా ఉండొచ్చు, అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను అదే అంశం గురించి మాట్లాడుతున్నాను. ఓకే. కరుణేషు మంత్రి ఇప్పుడు కుటుంబం కోసం నిలిచిన బలమైన స్తంభం లాంటి అమ్మాయి. ఇది ఒక అమ్మాయి కథ కాదు. ఈ కథలో పేర్లు అవసరం లేదు, ఎందుకంటే ఈ కథలోని ఒక్క అమ్మాయి మాత్రమే కాదు, ప్రతి మహిళ తన జీవితంలో ఎప్పుడో ఒక దశలో ఇలాగే జీవించి ఉంటుంది, లేదంటే ఇంకా అలాగే జీవిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు పాఠశాలలో మొదటి బెంచిపై కూర్చొని పుస్తకం చదువుతూ ఉండేది ఈ అమ్మాయి. ఆమెను చూసి టీచర్లు, బంధువులు, స్నేహితులు అందరూ ఒకే మాట చెప్పేవారు, ఈ అమ్మాయి చదువులో చాలా పైకి ఎదుగుతుంది అని. అలాగే చదివింది, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. అవును, ఆమెకు చదువుపై ఎంతో శ్రద్ధ. ఇతర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆమె మాత్రం పుస్తకాల మధ్య ఉండేది. పరీక్షల సమయం వచ్చినప్పుడు ఇంటి వాళ్ళు ఇప్పటికే చాలా చదివావు, కొంచెం విశ్రాంతి తీసుకో అని చెప్పేవారు. కానీ ఆమె వినేది కాదు. ఆమె మనసులో ఒక్క మాటే మంత్రం, నేను మంచి స్థాయికి చేరాలి అని. అలా 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఆ తర్వాత బీటెక్, అక్కడితో ఆగలేదు. తన కష్టంతో ఎంటెక్ సీటు సంపాదించింది.
అది సాధారణ విషయం కాదు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే అమ్మాయికి ఎంటెక్ అంటే ఒక కుటుంబపు గర్వం. అంత కష్టపడి రాత్రిళ్ళు నిద్రపోకుండా చదివింది. ఇవన్నీ ఆమెను ఒక శక్తివంతమైన వ్యక్తిగా మార్చాయి. కానీ ఆమెకు తెలియదు, భవిష్యత్తు ఆమె చదువును పరీక్షించలేదు, ఆమె మనసును, త్యాగాన్ని, మనోధైర్యాన్ని పరీక్షించబోతుంది అని. మనం అనుకుంటాం పెళ్ళి అంటే కొత్త ప్రయాణం అని. కానీ ఆ కొత్త ప్రయాణంలో అమ్మాయి పాత జీవితం ముగుస్తుంది. ఆమె కలలు, ఆమె ఇష్టాలు, ఆమె శ్రమ అన్నీ ఒక్కసారి వెనక్కి తగ్గిపోతాయి. పెళ్ళి అయింది, కొత్త ఇంటి బాధ్యతలు మొదలయ్యాయి. ఆమె అనుకుంది, చదువుకున్నాను కదా, ఉద్యోగం కూడా చేస్తాను, కుటుంబాన్ని కూడా చూసుకుంటాను అని. అన్నీ నా చేతుల్లోనే ఉంటాయి అని అనుకుంది. కానీ జీవితం అంత చక్కని ఫార్ములా కాదు కదా. అత్తింటి పరిసరాలు, కొత్త బాధ్యతలు, వంటలు, సంసారం, ఆశలు ఇవన్నీ కలిసి ఆమె సమయాన్ని కాలంతో పాటు లాగేసుకున్నాయి. కొన్ని రోజులు గడిచాయి. ఆమె మనసులో ఒక మాట, తర్వాత చేస్తానులే ఉద్యోగం అని. చిన్న చిన్న బాధ్యతలు అమ్మాయి హృదయంలో పెద్ద త్యాగాలను చేశాయి. ఆమె గర్భం దాల్చింది. అది ఒక సంతోషకరమైన విషయం. కొత్త ప్రపంచం, కొత్త ఆశలు. కానీ అదే సమయంలో ఆమె మనసులో 2 కలలు పోరాడుతున్నాయి. ఒకటి కెరియర్, రెండవది కుటుంబం. అప్పుడు ఆలోచించింది. తన కెరీర్ను పక్కన పెట్టి తల్లితనాన్ని ముందుకు నెట్టింది. పని నుండి తాత్కాలిక విరామం అనే మాట ఆమెకు శాశ్వత విరామంలా అనిపించింది. కానీ ఆమె మౌనంగా తట్టుకుంది. దీన్ని ఎవరూ గుర్తించలేదు. కానీ ఆమె అంతరంగంలో ఒక చిన్న బాధ, ఒక చిన్న నిరాశ మరియు ఒక పెద్ద ప్రేమ ఉన్నాయి. తన బిడ్డ కోసం తన జీవితాన్ని పక్కన పెట్టింది. అది త్యాగం కాదు, అది మహాత్యాగం. కానీ సమాజం దాన్ని సాధారణంగా చూస్తుంది. అమ్మాయే కదా, చూసుకోవాల్సిందే అంటారు. కానీ ఎవరూ ప్రశ్నించరు ఆమె మనసును, ఆమె కలలు, ఆమె శ్రమ. 2వ బాబు పుట్టాడు. అప్పుడు ఆమె జీవితం పూర్తిగా చిన్న చిన్న పనులతో నిండిపోయింది. పిల్లలు నవ్వుతే నవ్వడం, పిల్లలు ఏడుస్తే ఓదార్చడం. ఆమె తనను తాను మర్చిపోయి వేరే ప్రపంచంలో జీవిస్తుంది. 2 పిల్లలతో ఇంటి పని, వంట, భర్తను చూసుకోవడం ఇవన్నీ ఆమె చేతుల్లోనే ఉన్నాయి. ఆమె చదివిన చదువు ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది. పక్కన ఉంచుకున్న పాత నోట్బుక్ చూస్తుంటే కళ్ళలో నీళ్లు నిలబడేవి కావు. కానీ ఆమె ఏడ్చేది కాదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లే ప్రపంచం, పిల్లలకు తన అవసరం ఉంది అని. అందుకే ఆమె తన ప్రపంచాన్ని పక్కన పెట్టి పిల్లలకు ప్రపంచమైంది. మన సమాజంలో ఒక అపోహ ఉంది, చదువుకున్న హౌస్ వైఫ్కి కష్టం తక్కువ, తక్కువ చదివిన హౌస్ వైఫ్కి కష్టం ఎక్కువ అని. కాదు, అది అసలు కాదు. ఇద్దరిలో ఉన్న ప్రేమ, బాధ్యత, శ్రమ రెండూ సమానమే. కానీ తేడా ఏమిటంటే చదువుకున్న అమ్మాయి సమస్యలకు తెలివిగా స్పందిస్తుంది, ఆర్థికంగా సపోర్ట్ చేయగలుగుతుంది, పిల్లల భవిష్యత్తును మంచి దిశలో నడిపిస్తుంది, నిర్ణయాలు తీసుకోవడంలో బలంగా ఉంటుంది. తక్కువ చదువుకున్న అమ్మాయి హౌస్ వైఫ్గా ఉంటే ఆమెలో ఉన్న నైపుణ్యంతో ఎంతగానో చేస్తుంది, కుటుంబానికి శ్రమ, ప్రేమ ఇస్తుంది. త్యాగం మాత్రం ఇద్దరిలో సమానంగానే ఉంటుంది. తేడా ఒకటే, పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో ఎడ్యుకేషన్ ఇచ్చే ధైర్యం ఎక్కువ. కానీ హౌస్ వైఫ్గా ఉండడం అది ఓటమి కాదు, అది త్యాగానికి పెట్టిన పేరు. ఏ రోజు ఆమె అలసిపోయినా నవ్వుతూ ఉంటుంది. ఏది జరిగినా కుటుంబం ముందే ఉంటుంది. తన బాధలు పక్కన పెడుతుంది, తన కలలు దాచుకుంటుంది. తన ఇల్లు, తన భర్త, తన పిల్లలు వీళ్ళ కోసమే జీవిస్తుంది. ఈ దశలో ఆమె ఒక హౌస్ వైఫ్గా కాదు, ఆమె కుటుంబానికి కరణేషు మంత్రి. ఆమెకు ఉన్న ప్రేమే రాజ్యాంగం. ఆమె తీసుకునే నిర్ణయాలే కుటుంబానికి శాసనం. ఆమె సహనం, త్యాగమే కుటుంబాన్ని నిలబెట్టే చట్టం. ఇప్పుడు ఆమె కుటుంబం కోసం నిలిచిన బలమైన స్తంభం. ఆమె చేతులు వంట చేస్తాయి, కానీ ఆమె హృదయం భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆమె మాటలు చిన్నవైనా ఆమె విలువ పెద్దది. ఆమె నవ్వు చిన్నదైనా ఆమె బలం అపారం. చదువుకున్న అమ్మాయి భర్తకి ఏ పనిలో ఒత్తిడి ఉందో అర్థం చేసుకుంటుంది. డబ్బు ఖర్చులు ఎలా ప్లాన్ చేయాలో చెప్పగలదు. అప్పు చేయకూడదని, సేవింగ్స్ ఎలా పెట్టాలి, ఎందులో పెట్టాలి అని సలహా ఇస్తుంది. సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆలోచించి సరైన మార్గం చూపుతుంది. భర్త తప్పు చేస్తే కూడా కామ్గా మాట్లాడి చెప్పగలదు. అదే చదువుకోని అమ్మాయి నిజమైన ప్రేమ, శ్రద్ధ ఎక్కువగా చూపుతుంది.
కానీ ప్రాక్టికల్ విషయాల్లో భర్తపై ఆధారపడుతుంది. డబ్బు విషయాల్లో ప్లానింగ్ కాస్త తక్కువగానే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే పిల్లల చదువుల విషయానికి వస్తే పిల్లలకు ఏ సబ్జెక్టు కష్టం, ఏది ఈజీ అనేది చదువుకున్న అమ్మాయి అర్థం చేసుకోగలదు. పిల్లలకు చదువు చెప్పే విధానంలో యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు మొబైల్ ఇవ్వాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. పిల్లల భవిష్యత్తు చదువు కోసం ముందుగానే ప్లాన్ చేస్తుంది. పిల్లల్లో కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, మేనర్స్ డెవలప్ చేస్తుంది. చదువుకోని అమ్మాయి పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది, కానీ చదువు విషయంలో చెప్పగలిగిన సహాయం కొంచెం పరిమితంగానే ఉంటుంది. ఎక్కువగా ట్యూషన్ టీచర్ల మీదనే ఆధారపడుతుంది. మొబైల్, చదువు టైం బ్యాలెన్స్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. చదువుకున్న అమ్మాయిలకు ఏ పనిని ఎలా ప్లాన్ చేసి చేయాలో తెలుసు. నెల ఖర్చులు, సేవింగ్స్, ఫ్యూచర్ నీడ్స్ గురించి ముందుగానే ఆలోచిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు తడబడకుండా పరిష్కారం చూసుకుంటుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటుంది. అదే చదువుకోని అమ్మాయి ఇంటి పనులు బాగా చూసుకుంటుంది, కానీ ఆర్థిక విషయాల గురించి భర్తకే వదిలేస్తుంది. కొన్నిసార్లు చిన్న కారణానికి కూడా స్ట్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువు అనేది అమ్మాయికి అదనపు వెలుగు. ఆ వెలుగు వల్ల ఆమె భర్తకు మంచి సలహాదారు, పిల్లలకు మంచి గురువు, కుటుంబానికి బలమైన స్తంభంగా మారుతుంది. చదువు లేని అమ్మాయి ప్రేమతో, అనుభవంతో స్పందిస్తుంది. భర్త విషయంలో సలహాలు, చదువు ఉన్న అమ్మాయి డబ్బును ఎలా ప్లాన్ చేయాలో చెప్పగలదు. అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది. ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి అర్థం చేసుకుంటుంది. భర్తకు ఒత్తిడి ఉన్నప్పుడు మానసికంగా సపోర్ట్ ఇస్తుంది. చదువు లేని అమ్మాయి భర్తకు ఎమోషనల్గా సపోర్ట్ చాలా బలంగా ఇస్తుంది, కానీ ఆర్థిక పరంగా అతనిపై ఆధారపడుతుంది. చదువు ఉన్న అమ్మాయి పిల్లల చదువు ఎలా సాగుతుందో అర్థం చేసుకోగలదు. రాబోయే ప్రపంచంలో పిల్లలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకోగలదు. అదే చదువు లేని అమ్మాయి పిల్లలపై ప్రేమ, జాగ్రత్త ఎక్కువ, కానీ చదువులో సలహా ఇవ్వడం కాస్త కష్టం. ట్యూషన్ మీదనే ఆధారపడే అవకాశాలు ఎక్కువ. నిర్ణయాలు తీసుకునే తీరులో చదువు ఉన్న అమ్మాయి సమస్య వచ్చినప్పుడు పానిక్ కాదు, ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. చదువు లేని అమ్మాయి సమస్యను హృదయంతో ఎదుర్కొంటుంది. నిర్ణయాల్లో భర్త లేదా పెద్దవారిపై ఆధారపడుతుంది. జీవితం ఇచ్చిన అదనపు బాధ్యత మాతృత్వం. మాతృత్వం అనేది చదువు ఉన్నా, చదువు లేకపోయినా అందరూ అమ్మాయిలకు ఒకేలా చేస్తుంది. బలంగా, ధైర్యంగా, బాధ్యతగా. కానీ చదువు ఉన్న అమ్మాయి మాతృత్వాన్ని మరింత శాస్త్రీయంగా, ప్రశాంతంగా సర్దుబాటు చేసి ముందుకు నడిపిస్తుంది. భర్తకి ఏ ఒత్తిడి ఉందో చదువుకున్న అమ్మాయి వెంటనే గుర్తిస్తుంది. అతను ఒత్తిడిలో ఉన్నప్పుడు అన్నెసెసరీ ఫైట్స్ చెయ్యదు. సైలెంట్గా సపోర్ట్గా ఉంటుంది. కొత్త ఐడియాస్ ఇస్తుంది. ఇలా ప్రయత్నిద్దాం, ఇది బెటర్ ఆప్షన్ ఏమో, ఫలానా దానిని అవాయిడ్ చేద్దాం అని ఆలోచిస్తుంది. చదువు ఒక అమ్మాయికి మనసు చదివే శక్తిని, పరిస్థితులు అర్థం చేసుకునే క్లారిటీని ఇస్తుంది. అలా ఉన్నప్పటికీ ఒక ఇంటిని ప్రేమతో నడిపించే బలం చదువులేని అమ్మాయికి కూడా ఉంది. కానీ చదువు ఉన్న అమ్మాయి మాత్రం ప్రేమ ప్లస్ జ్ఞానం రెండింటి కలయికగా ఉంటుంది. మనం ఈ పోలిక చేయాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ప్రేమను మించి ప్రపంచంలో పెద్దది ఏదీ లేదు. చదువుకున్న అమ్మాయి మంచి నిర్ణయాలు, మంచి భవిష్యత్, మంచి అవగాహన, కుటుంబాన్ని కాపాడే శక్తి, ఇవి మరింతగా ఉంటాయి. అందుకే చదువు అనేది అమ్మాయికి ఆభరణం కాదు, ఆమె జీవితాన్ని నిలబెట్టే ఆయుధం. ఆమె ఎంత చదువుకుందో ప్రపంచం చూస్తుంది, కానీ ఎంత త్యాగం చేసిందో ప్రపంచం చూడదు. ఎవరైనా ఒక అమ్మాయి పీజీలు, పీహెచ్డీలు చేయడం సులభం కాదు. ఆమె ఎన్నో రాత్రులు నిద్రపోకుండా చదివి, ఎన్నోసార్లు అసైన్మెంట్లు, ప్రజెంటేషన్లు చేస్తూ, ఒత్తిడితో ఏడ్చి, ఎన్నో కలలు కని తన భవిష్యత్తును గట్టిగా పట్టుకొని ముందుకు నడుస్తుంది. కానీ పెళ్లి అవగానే అన్నీ ఒక్క క్షణంలో ఆగిపోతాయి. చదువుకున్న అమ్మాయి నిజమైన అర్థం కనిపిస్తుంది. చదువు వల్ల వచ్చిన ఆలోచనల పరిమళం ఆమె నిర్ణయాల్లో, ఆమె మాటలలో, ప్రవర్తనలో కనిపిస్తుంది. చదువుకున్న అమ్మాయి, చదువుకోని అమ్మాయి ఇద్దరూ గృహిణులే, కానీ వారి ప్రపంచం, దారి, దర్శనం, నిర్ణయ శక్తి అన్నీ వేరువేరు.
అమ్మాయి చదువు ఆమె భవిష్యత్తు కాదు, మొత్తం కుటుంబ భవిష్యత్తు. మన సమాజంలో ఒక మాట తరచూ వినిపిస్తుంది, అమ్మాయిని ఇంత చదివించినా చివరికి వంటింట్లోకే కదా అని. కానీ ఈ ఒక్క మాట వెనక ఎన్ని అపార్థాలు, ఎన్ని తెలియని నిజాలు, ఎన్ని విస్మరించిన విలువలు ఉంటాయో ఎవరూ గ్రహించరు. ఒక అమ్మాయి చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు. చదువు అనేది ఒక ఆలోచనల కాంతి. ఒక అమ్మాయి పీజీ చదివినా, ఇంట్లో గృహిణిగా ఉన్నా ఆమె మెదడులోని ఆలోచనలు మారిపోయాయి. ఆమె దారి చూసే విధానం మారిపోతుంది. ఆమె నిర్ణయాల వెనక రీజనింగ్ పెరిగింది. ఆమె కుటుంబాన్ని చూసే కోణం పదునైంది. ఇది చదువు ఇచ్చిన శక్తి. నేనిలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా బాగా చదువుకొని మీ పిల్లలకు బాగా చదివించుకొని మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.